ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. తులారాశి వారి జాతకులకు మరో 2 రోజుల్లో ఎవరు ఏం చెప్పినా కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది మాత్రం ఇదే. ఊహించని స్థాయికి మీ జీవితం అనేది వెళ్ళబోతుంది. మీ జీవిత భాగస్వామి వలన ఎన్నో అనుకూలమైనటువంటి పరిణామాలు మరొక 2 రోజుల్లో సంభవించబోతున్నాయి. మీ జీవితంలో ఇటువంటి స్థాయిలను కనీ విని ఎరుగని రీతిలో కూడా అస్సలు మీరు ఊహించి ఉండరు. అటువంటి అద్భుత ఫలితాలు, కలలో కూడా ఊహించినటువంటి గొప్ప పరిణామాలు మరొక 2 రోజుల్లో తులారాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి వలన కలగబోతున్నాయి. ఇది జ్యోతిష్య పండితులే చెప్తున్న మాట. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. తులారాశి రాశిచక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారు వచ్చేసి తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. విజయాన్ని కూడా సాధిస్తారు. మరొక 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపార పరంగా, దాంపత్య పరంగా ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. లగ్న వ్యాయాల్లో కేతువు గ్రహ సంచారం, ముఖ్యంగా గురుగ్రహ సంచారంతో మరొక 2 రోజుల్లో వీరి యొక్క జీవితం మొత్తం కూడాను మారిపోతుంది. తూచా తప్పకుండా ఇదే జరిగి తీరుతుంది. శని భగవానుని యొక్క అనుగ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడినట్లుగా మీ యొక్క సమస్యలు అన్నీ తీరపోబోతున్నాయి. గురువు అనుగ్రహం పుష్కలంగా ఉండబోతోంది. తులారాశి వారి జాతకులకు గురు అనుగ్రహం రీత్యా గురువు యొక్క సంచారంతో వీరికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడాను వీరిని గౌరవంగా ఆహ్వానించేవారు ఎక్కువగా ఉంటారు. సమాజంలో తగిన గుర్తింపు ఉంటుంది. ఇప్పటి వరకు కష్టాలు అనుభవించిన తులారాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అనేది రాబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత కూడా కలగబోతుంది. కుటుంబంలో ఉన్న కలహాలు తీరిపోబోతున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మరొక 2 రోజుల్లో నాంది పడబోతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు కష్టపడి పనిచేసేటటువంటి పనులు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి మీరు చేసిన తప్పిదాలు మీకు అర్థమవుతాయి. వాటిని సరిచేసుకొని మీ యొక్క పనులను ముందుకు తీసుకుని వెళ్తారు. పనులు ముందుకు సాగడం కారణంగా మీకు చాలా వరకు కూడా ఉన్నతవంతమైనటువంటి పొజిషన్ వస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు కలుగుతాయి. అయితే మీ యొక్క తప్పిదాలు తెలుసుకోవడానికి మీ వెన్నదండగా ఉండేవారు మాత్రం ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరంటే మీ జీవిత భాగస్వామి. మీ జీవిత భాగస్వామిని ఇప్పటి వరకు కూడా ఎంతో అలక్ష్య పెట్టి ఉండవచ్చు. వారి యొక్క సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా మీకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోయారు. తులారాశి వారి జాతకులు కొంచెం అహంభావాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క జీవిత భాగస్వామికి గుర్తింపు ఇవ్వండి. వారు ఏది చేసినా మీకోసం, మీ మంచి కోసం, మీ కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటారు. సంతానాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. మీ యొక్క కష్టాలకు తగిన ఫలితం చూపిస్తారని మీరు అస్సలు ఆలోచించి ఉండరు. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. అవకాశం చాలా వరకు కూడాను ఊహించని రీతిలో మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. ఇందులో సందేహమేమీ లేదు. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పొరపాట్లు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మీరు వారి యొక్క మాటలను విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి కష్టాలు అర్థం చేసుకుంటారు. మొత్తం మీద ఇప్పటి వరకు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం అసలు ఆ యొక్క కోణంలోనే ఆలోచించి ఉండరు. తులారాశి వారి జాతకులు ఇలా మీరు వారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందే తడవుగా ఒక్కొక్క సమస్య మొత్తం కూడా తొలగిపోతుంది. ఏదైనా పెద్ద సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా ఇద్దరు కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోండి. మీ యొక్క సమస్య ఇంట్లో అయితే ఎక్కడో వెతికితే మీకు పరిష్కారం దొరకదు కదా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మరొక 2 రోజుల్లో ఈ రాశివారి జాతకులకు ప్రేమ పెళ్లిళ్ళు ప్రధాన అంశంగా మారిపోతాయి.
భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితమే మారిపోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయపరంగా కూడాను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చివరికి సంతానం అండదండలు లభిస్తాయి. అంటే సంతానం మీ మాటలు వినడం, సంతానానికి మీకు మధ్య ఉన్న పొరపత్యాలు అన్నీ కూడా తొలగిపోవడంలో, చిక్కుముడులు తొలగిపోవడంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం అంతా ఇంత కాదు. మీకు మీ జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమ. కానీ మీరు వారితో సమయం గడపలేదని, మీరు వారితో ఉండట్లేదని బాధ ఎక్కువగా ఉంటుంది వారికి. ఆ యొక్క బాధ అనేది ఇప్పుడు తొలగిపోతుంది. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మరో 2 రోజుల్లో కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపాలి అనే ఆలోచన మీకు వస్తుంది. మీ సంతానానికి మీకు మధ్య వారధిగా ఉంటూ మీ బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న తులారాశి వారి జాతకులకు మరొక 2 రోజుల్లో ఊహించని విధంగా భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక నుండి సంతానం కోసం మీరు మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. అలాగే మీరు మీ బంధువులకు అండగా ఉండవలసిన పరిస్థితి అయితే వస్తుంది. విదేశీ ప్రయాణాలు, అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని సక్రమంగా ఎదుర్కొంటారు. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలో శుక్రగ్రహానికి సంబంధించి కొన్ని కీలకమైన పరిహారాలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించండి. అలాగే శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేష్ఠ ఫలితం కలుగజేస్తుంది. ఇక ఈ రాశివారి జాతకులకు తల్లిదండ్రుల తోడ్పాటు లేనిదే, జీవిత భాగస్వామి తోడ్పాటు లేనిదే ఏ పని చేయొద్దు. వ్యాపార రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు నిజంగా చాలా బాగుంటుంది. వీరు చేసే ప్రతి పని కూడా ఎంతో బాగుంటుంది. వీరి ఆలోచనలు శత్రువులకు సైతం వణుకు పుట్టేలా చేస్తాయి. అంత బాగా వీరి జీవితం మారిపోతుంది. అంత బాగా వీరి ఆలోచనలు మార్చేస్తారు. వీరి జీవిత భాగస్వామి ఊహించని విధంగా వారి సలహా సూచనలతో మీ జీవితం మొత్తం కూడా బంగారుమయం కాబోతుంది. అంతా కూడా మంచే జరుగుతుంది.